హే గైస్! సో, చాలామంది కూడా వాయిస్ ఓవర్ ఎలా ఇయ్యాలి అసలకి? అంత నాయిస్‌ని తీసేసి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? అసలు ఎందుకివ్వాలి? వాయిస్ ఓవర్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి? సో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం గైస్. సో గాయ్స్, ముందుగా అయితే ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది కదా! మనమైతే వీడియోని క్లిక్ చేసుకొని, మనం ఏ వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి గాయ్స్. సెలెక్ట్ చేసుకొని చూస్తున్నారు కదా! వీడియోలో చూపించిన విధంగానే సేమ్ చేయండి. తప్పకుండా అయితే మీకు కరెక్ట్‌గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం నేర్చుకుంటారు. చాలా ఈజీ అండి. చాలా ఇంపార్టెంట్ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇక్కడ మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదండీ! ఫస్ట్ అయితే ముందు మనం వీడియోకున్న వాయిస్ అంతటిని కూడా రిమూవ్ చేసుకోవాలి. సో, అందుకనైతే ఇక్కడ మ్యూట్ క్లిప్ అని ఉంటది ముందుగానే మీకు. దాన్ని మ్యూట్ చేసేసుకున్నాక తర్వాత మ్యూజిక్ సింబల్ మీద చేస్తే మైక్ అని ఉంటది. రికార్డ్ ఆప్షన్ అని నొక్కితే ఈ విధంగా చూపిస్తుందండి. సో, మీరింగ రెడ్ బటన్ నొక్కేస్తే అండి ఇంగా వాయిస్ ఓవర్ అనేది రికార్డ్ అవుతుంది. సో, మీరు వాయిస్ ఎప్పుడు ఇద్దామనుకున్నప్పుడు ముందుగా డీప్ బ్రెత్ తీసుకొని ముందుగా ప్రిపేర్ అయ్యి ఇస్తే ఏంటంటే ఈజీగా ఉంటుందనమాట. ఏ తప్పులు లేకుండా కూడా కరెక్ట్‌గా మీరైతే వాయిస్ ఓవర్ నీట్‌గా, క్లీన్‌గా ఇవ్వగలరు. అప్పుడే కదా మీరు చెప్పే పాయింట్ ఆడియన్స్‌కి చాలా బాగా రీచ్ అవుతుంది. చాలా బాగా కూడా అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారనమాట త్వరగా. మన వీడియోస్ అనేవి నీట్‌గా ఈ విధంగా ఉండడం వల్ల ఆడియన్స్‌కి అట్రాక్టివ్‌గా ఉంటాయి గాయ్స్. సో, ఇప్పుడైతే మనం వాయిస్ చాలామంది కూడా ఫోన్ ద్వారా ఇస్తుంటారు. కొంతమంది దగ్గర మైక్ యూజ్ చేయరు కదా! ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళేంటంటే ఇక్కడ వాయిస్ సింబల్ ఉంది కదా! వాల్యూమ్ అని మీరు దాన్ని ఫుల్‌గా పెట్టేసేయండి. 150 మైక్ లేకుండా చెప్పేవాళ్ళొచ్చేసి ఫుల్‌గా పెట్టేస్తే ఏంటంటే మీ వాయిస్ చిన్నగా చెప్పినప్పుడు కూడా మంచిగా గట్టిగా అనేది వినిపిస్తుందనమాట. సో, మైక్ ఉన్న వాళ్ళైతే 130, 25 అలా అయితే పెట్టుకుంటే సరిపోతుందండి వాయిసు. గైస్, నేను ఇందాక చెప్పాను కదా! మీకు ఇక్కడ నుంచి ఏదన్నా మనం ఆడియో ఇచ్చేటప్పుడు రాంగ్ వే ఏమన్నా వర్డ్స్ మనం యూజ్ చేసుంటే అప్పుడు మనం ఇక్కడైతే స్ప్లిట్ అని కొడితే ఈ విధంగా అవుతుందండి. సో, దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. అంతోటికి దాన్ని డిలీట్ చేసిన తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేసుకొని సేమ్ ప్లేస్‌లో అడ్జస్ట్ చేసుకొని అయితే మీరు మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వొచ్చండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. సో, మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుంటే ఇంకా మీరు కామెంట్ చేయండండి. నేను ఫుల్‌గా డీటెయిల్‌గా మళ్ళీ మరొక వీడియో అనేది చేసి పెడతాను. థాంక్ యూ గైస్. సో గాయ్స్, చూసారు కదా, అదండి వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే న్యూ యూట్యూబర్స్ ఉంటే గనక వాళ్ళకి వాయిస్ ఓవర్ ఇవ్వడం చేత కాకపోతుంటే ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయండి గాయ్స్. సో అనేక మందికి కూడా షేర్ చేసి చాలా మందికి ఉపయోగపడే విధంగా ఈ వీడియోని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.